మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8, 9 వచనాలను మాత్రము ధ్యాన భాగంగా చదువుదాం. వీటిని ధ్యానిద్దాం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక ఎందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరచను అవి కంటికి కనబడవు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. చాలు. ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో ఏమని రాయబడి ఉందంటే, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము అని అపోస్తలుడైన పౌలు గారు అక్కడ ఉన్నటువంటి సంఘానికి, అక్కడ ఉన్నటువంటి సమాజానికి బోధ చేస్తూ మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన బోధిస్తూ ఉంటుండగా ఈ మాటలు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈయన చెప్పినటువంటి మాటలు ప్రజలైనటువంటి వారితో చెప్తూ ఉన్నారు. విశ్వాసులైనటువంటి వారితో ఏమంటున్నారంటే, దేవుని యొక్క జ్ఞానము మర్మమైనట్టుగా ఉంది అంటూ ఉన్నాడు. దేవుడు మనిషి జ్ఞానము కలిగిన వాడు, మనిషి కంటే జ్ఞానము కలిగిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే ఈ జ్ఞానము లేనటువంటి మనుషులకు అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క జ్ఞానాన్ని వారికి అందిస్తూ ఉన్నారు. అయితే ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి ఈ పౌలు గారు ఏమని రాస్తూ ఉన్నారయ్యా అంటే, దేవుని యొక్క జ్ఞానము మర్మమై ఉన్నది. మర్మము అంటే ఎవరికి తెలియనిది అని అర్థం. ఎవరికి తెలియనటువంటిది మర్మము. అయితే ఆ ఎవరికీ తెలియనటువంటి వాటినే అపోస్తలుడైన పౌలు గారు బోధిస్తారు. ఎవరికీ తెలియనటువంటి ఆ విషయాలను దేవుడు తన సేవకునికి తెలియజేసి, తన సేవకుని ద్వారా ఏ మనుషుల కొరకైతే ప్రభు రక్తము కార్చారో ఆ ప్రజలకు అపోస్తలుడైన పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. అయితే ఏమంటూ ఉన్నాడంటే, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ లోకంలో కూడా మనుషులైనటువంటి వారు దేవుడు చేసేటువంటిది, దేవుని యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి, పరిశోధించడానికి చాలా సంస్థలు ఏర్పడ్డాయి. చాలామంది శాస్త్రవేత్తలు కనుక్కోవడానికి ప్రయత్నించారు. అసలు దేవుడు అంటే ఎవరు, ఈ భూమి ఎలా సృష్టించబడింది, ఆకాశములు ఎలా ఉన్నాయి, పైన నక్షత్రాలు ఎలా ఉన్నాయి, ఈ భూమి గాలిలో ఎలా తేలాడుతూ ఉంది, సముద్రముకి ఇసుకను అడ్డుపడితే ఎలా ఆగిపోతూ ఉంది, ఈ గాలికి ఎంత బరువు ఉంటుందని దేవుడు ఎలా చూశాడు అని ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఈ దేవుడు తయారు చేసినటువంటి సృష్టిని, దేవుడిని గురించి చాలా పరిశోధనలు చేశారు. కానీ ఎంత తెలుసుకోగలిగారు? ఎంత తెలుసుకొని ఉంటారేమో. ఒకరోజు మా అన్నయ్యని బాగోలేదని ఏఎంజే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆ పెద్ద డాక్టర్ అన్నమాట హాస్పిటల్కి, ఆయన అన్నారు, ఇలా బాగోలేదంటే, అయ్యా మాకు తెలిసింది సముద్రం ఒడ్డున ఇసుక ఉంటుంది కదా, ఇసుక రేణువుల్లో ఒక రేణువు మాత్రమే తెలుసు. మేము డాక్టర్లమే, మీ దృష్టిలో గొప్పలమే, కానీ మాకు మాత్రం తెలిసింది ఇంతే. మీకు ఆపరేషన్ చేయడానికి, మిమ్మల్ని బ్రతికించడానికి, మిమ్మల్ని ఎలా చేయడానికి మాకు తెలిసింది ఇంతే అన్నాడు. అంటే మనిషి దేని గురించి అయినా పరిశోధించినా, పరీక్షించినా
అది ఎంత నేర్చుకోగలడు? అది మరి ముఖ్యంగా దేవాది దేవుని గురించి నేర్చుకోవాలంటే అంతకు మించి నేర్చుకోలేరు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇప్పటికే ఏవేవో తయారు చేసి పైకి పంపిస్తూ ఉన్నారు. ఇంకా పైన ఏముంటాయి, ఇంకా పైన కూడా మనుషులు బ్రతకొచ్చా అనుకుంటూ ఉన్నారు. దానికి ఇంకా పైన ఎవరైనా ఉంటారా, ఇంకా నక్షత్రాల్లోకి వెళ్ళొచ్చా అనుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క జ్ఞానము మర్మమై ఉన్నది. అది మనుషుడు నువ్వు ఎంత ప్రయత్నం చేయాలని, నీ లోక సంబంధముగా నువ్వు ఎంత ఆలోచించినా అది నీకు దొరకమన్నా దొరకదు. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మ గనుక ఆత్మరూపకముగానే వాటిని దేవుడు ఆ మర్మాన్ని బయలుపరచగలడు. దేవునికి సంబంధించినవన్నీ కూడా ఆత్మరూపకముగానే ఉంటాయి. వాటిని మనకు తెలియాలంటే, వాటిని మనకు బయలుపరచబడాలంటే ఆ దేవాది దేవుడు మనము మన ఆత్మరూపకముగానే వాటిని ఆయన బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఈ జ్ఞానము ఎవరికి కనబడకుండా ఉందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క జ్ఞానము ఉంది. ఆ జ్ఞానము ఎవరికి కూడా కనబడినటువంటి ప్రదేశములో కనబడకుండా అది ఉందంట. అయితే ఆ జ్ఞానంతో మనకేం పని అనొచ్చు, అవునా? దేవుడి జ్ఞానం ఉంది, అది మరుగైపోయింది, ఎవరికి కనబడని ప్రదేశంలో ఉంది, మనకేం పని, అది మనలేం చేయగలది అని అనుకోవచ్చు. వాటిని గురించి ఏమని రాయబడిందంటే, దేవుని జ్ఞానము మరుగైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానము అనేటువంటి వాటిని దేవుడు ఎప్పుడు తయారు చేశాడంటే, ఈ భూమి మీద మట్టి రవ్వంతా కూడా లేనప్పుడు, మనము చూస్తున్నటువంటి ఆకాశాలు లేనప్పుడు, సూర్యుడు చంద్రుడు లేనప్పుడు, ఈ మనుషులు ఎవరూ కూడా లేనప్పుడు, ఈ సృష్టి ఏది లేనప్పుడు ఆ జ్ఞానమును దేవుడు కలుగజేసి ఉంచాడంట. జ్ఞానమును కలుగజేసి ఉంచాడంట. వాటిని మర్మముగా ఉంచాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాటిని ఎప్పుడు ఉంచాడు? ఈ భూమిని తయారు చేయక మునుపు, ఈ సృష్టి లేనప్పుడే వాటిని దేవుడు ఉంచాడంట. అన్నాడమ్మా, జగతుత్పత్తికి ముందుగానే దానిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఆ జ్ఞానము అనేది ఎవరి కొరకు తయారు చేశాడు, ఏర్పరచాడు? మన కొరకు. మనము మహిమపరచబడాలి, మనము దీవించబడాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఆశీర్వాదకరముగా ఆత్మ సంబంధమైనటువంటి ఈవులతో నింపబడాలి అనే ఉద్దేశంతో దేవుడు నీవు పుట్టక ముందే, భూమి పుట్టక ముందే, సృష్టిని దేవుడు సృష్టించక ముందే మనకు ఏవేవైతే అవసరం ఉన్నాయో వాటిని మన జీవితంలోనికి అనుగ్రహించడానికి కావలసినటువంటి ఆ మర్మమైనటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడు ఎప్పుడో తయారు చేసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. అంటే దీనిని బట్టి మన జీవితంలో ఏదైనా రావాలి అంటే దేవుడు అది ఎప్పుడు రావాలి? ఇప్పుడు వచ్చినప్పటికీ కూడా దేవుడు దాన్ని ఎప్పుడు సిద్ధపరచుంచాడు? జగతుత్పత్తి కాక మునిపే, మనల్ని ఇంకా సృష్టించక మునిపే మన గురించి దేవుడు ఇలాగ చెయ్యాలి, నీ గురించి ఇలా చేయాలి, నిన్ను ఇలా సిద్ధపరచాలని దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఒక కంపెనీ ఏర్పాటు చేయాలని ఒక ధనవంతుడు అనుకున్నప్పుడు ఆ ధనవంతుడు ఆ కంపెనీ మీద పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ కంపెనీలో లాస్ వచ్చింది. మరలా పెట్టుబడి పెడుతున్నా, మరలా లాస్ వచ్చింది. అయితే లాస్ వచ్చి ఇంకా ఆ కంపెనీని ఎత్తేద్దాంలే అని అనుకునేటప్పటికి తన కొడుకును పుట్టిన కొడుకు విదేశాల నుంచి వచ్చి
ఇదిగో ఇలా ఇలా లాస్ అయిందని తండ్రి కొడుకుతో చెప్పగానే ఒక ఆలోచన చెప్పాడన్నమాట. ఒక ఆలోచన, ఇదిగో ఇలా చేస్తున్నారు కదా డాడీ, ఇలా చేయొద్దు, ఇలా చేస్తే మన వ్యాపారము అభివృద్ధి పొందుతుంది అని చెప్పాడు. చెప్పగానే ఈ కుమారుడు చెప్పే ఆలోచన అందులో పెట్టడం ప్రారంభించాడు. పెట్టగానే ఆ లాసులో ఉన్నటువంటిది, నష్టాల పాలైనటువంటిది తిరిగి కాస్త ఏమైంది అంటే లాభాల బాట పట్టింది. లాభాల బాట పట్టి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయింది. అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు, ఊర్లో ఉన్నటువంటి వారు, సమాజపు వారు అడుగుతున్నారు, ఈ కంపెనీ ఎంత గొప్పగా డెవలప్ అవడానికి గల కారణం ఏంటి? ఎంత 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 ఆర్థికంగా లాభం పొందడానికి గల కారణం ఏమిటి అంటే ఏమని చెప్తారు? ఎప్పుడో ఈ కంపెనీ కోసము ఒక ఆలోచన అనేది పెట్టడం జరిగింది. ఆ ఆలోచన ఫలితముగా ఏమైంది? ఇప్పుడు ఈ కంపెనీ చక్కగా డెవలప్ అయింది. అలాగే మన జీవితంలో కూడా, మానవాళి జీవితంలో ఈ భూమి సృష్టించబడి 6000 సంవత్సరాలు అయింది. ఈ 6000 సంవత్సరాలకి ముందే నీకు ఏది కావాలో వాటిని దేవుడు ముందుగానే ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ మాటతో అంటున్నాడు చూడండి, జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు, దీనిని అంటే తన జ్ఞానమును, దేవుని జ్ఞానమును మర్మమై ఉంచినటువంటి ఆ జ్ఞానమును దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. దేవుడు తన మహిమ నిమిత్తము మన కొరకు నియమించాడు. ఎప్పుడు నియమించాడంట? జగతుత్పత్తి వేయబడక మునిపే. అప్పుడున్నది ఏమిటి? దేవుని యొక్క జ్ఞానము, అది మర్మమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది మర్మమై ఉండకపోతే, అది కానీ మనకు తెలిసిపోతే ఏమవుతుంది? మనం భక్తి చేయగలమా? అమ్మ, అర్థమవుతుందా? నీ జీవితంలో ఏది జరగబోతుందో అది దాచబట్టబడి ఉంచింది. అదే కానీ నీకు తెలిసిపోయింది అనుకోండి, నీకు దేవుడు అవసరం అవుతాడు. అప్పుడు అవసరం అవడు. మర్మమై ఉంటేనే అప్పుడు నీకు దేవుడు అవసరం అవుతాడు. నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా ఆయన పాదాల దగ్గర రావడానికి ఇష్టపడతావు. నీకు తర్వాత ఏం జరిగిపోతుందో నీకు తెలిసిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? దేవుడి దగ్గరికి నీవు రాలేవు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు చదమ్మా? జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించును. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపయోగ ప్రభువును సిలువ వేయక ఉందురు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి మనుష్యుడిగా పుట్టాడు. పుట్టినటువంటి ఆ ప్రభువు ఆ ప్రజల మధ్య ఉండి దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. ఇదిగో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి రాలేరు అని యేసు నిక్కచ్చిగా ప్రకటించాడు. ఆ మాటలు అక్కడున్న సమాజానికి, అక్కడున్న ప్రజలకు నచ్చలేదు. ఏంటి నువ్వు దేవుడు అంటున్నావేంటి? నువ్వే దేవుడు అంటున్నావేంటి? నిన్ను నమ్ముకుంటేనే పరలోకానికి వెళ్ళాలంటున్నావేంటి అని ఆయనతో వాదోపవాదనలకు వెళ్ళి ఆయన్ని చంపాలని ప్రయత్నం చేసి చివరికి ఆయన్ని సిలువ వేసి చంపేశారు. అయితే ఆయన చంపేటప్పటికి ఆ చంపేటువంటి సైన్యానికి కానీ, ఆ తీర్పునిచ్చేటువంటి న్యాయాధిపతికి కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ప్రభు అని యేసు చెప్పేటువంటి మాటలు ఎక్కలేదు, బుర్రకి ఎక్కలేదు. ఆయన దేవుడు అంటే మీరు నమ్మేవారు కాదు. నేనే దేవుడనయ్యా, మీ పాపాలు పోవాలంటే పరిశుద్ధమైన ఒక వ్యక్తి ఈ భూమి మీదకి రావాలి, రక్తం చిందించాలి, ఆ రక్తాన్ని నేనే చిందిస్తూ ఉన్నాను, నేను పరిశుద్ధుడని అని చెప్తే ఆ మనుషులు నమ్మలేదు. నమ్మక యేసుక్రీస్తు వారిని సిలువ వేసి చంపేశారు. అందుకే వాటిని గురించి ఏమంటూ ఉన్నాడంటే, ఈ లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపయోగు ప్రభువును సిలువ వేయక ఉందురు. యేసుక్రీస్తే నిజమైన దేవుడని వారికి రూఢిగా నమ్మారనుకోండి, వాళ్ళు ఏమోను తెలుసుకొని అయ్యో ప్రభు కదా, రక్షకుడు కదా, దేవుడు కదా, ఇది సిలువ వేయకూడదు అని నమ్మేవారు. కానీ వీళ్ళకి ఏం చేయబడింది?
అదృశ్యమైనటువంటి ఆ జ్ఞానము మరుగు చేయబడింది. అంటే అదృశ్యమైన జ్ఞానము, ఈ జగతుత్పత్తి వేయబడక మునిపే సృష్టించబడినటువంటి జ్ఞానము ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీవు సృష్టించబడక ముందు నుంచి కూడా ఉన్నటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చదవండమ్మా. ఇందును గూర్చి దేవుడు తాను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు. ఇంకొకరు చదవండమ్మా. దేవుడు తన్ను ప్రేమించేవారు వారి కొరకు ఏమి సిద్ధపరచును అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. చాలు 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 చాలు. ఇక్కడ దేవుడిని ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో, దేవుడిని ఎవరైతే ఇష్టపడుతూ ఉన్నారో వారికి దేవుడు తన అదృశ్యమైన వాటిలో నుంచి, మర్మముగా దాచబడిన వాటిలో నుంచి దేవుడు వారికి కావాల్సినటువంటి వాటిని ఇవ్వాలి అనుకుంటూ ఉన్నాడు. అయితే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడంట? ఎవరినైతే దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడో వారికి ఇవ్వాలనుకుంటున్నాడంట. అంటే దేవుడు అందరినీ ప్రేమిస్తాడు కదా, అవునా కదా? మరి అందరినీ ప్రేమించినప్పుడు అందరికి ఇవ్వాలి కదా. అయితే దేవుడి యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది ఎవరెవరి జీవితాలను ఎలాగ బాగు చేశాడు, ఎలా సరిచేశాడు అంటే, దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు, కొన్ని కట్టడలు ఇచ్చాడు. ఇదిగో నీవు ఎలాంటి పని చేయకుండా ఎలా బ్రతకాలి, నీవు ఎలాంటి పాడు బ్రతకకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఇలా ఈ మాటలు నీవు ప్రకారముగా నీవు జీవించాలి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఆయన చెప్పిన మాట ప్రకారముగా ఎవరెవరైతే బ్రతుకుతారో, ఎవరెవరైతే జీవిస్తారో వారందరినీ కూడా యేసు ఏం చేస్తున్నాడు? ఇష్టముగా ప్రేమిస్తూ ఉన్నాడు. అవునా కదా? ఇంట్లో కూడా చూడండి, కుటుంబంలో 10 మంది ఉంటే ఒక్కడే నీ మాట విన్నాడు అనుకోండి, నీ చెప్పిన మాట, వారిని ఏం చేస్తావు? అందరికంటే ఎక్కువగా ఇష్టపడతావు, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తావు. అవునా కదా? ఒక 10 మందిలో ఒక వ్యక్తి నీవు చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళొద్దు అనే దగ్గరికి వెళ్ళకుండా వెళ్ళు అనే దగ్గరికి వెళ్ళినట్టయితే నువ్వు వారిని ఇష్టపడతావు. దేవునికి స్తోత్రం. అలాగే దేవాతి దేవుడు కూడా ఏమంటూ ఉన్నాడంటే, మన జీవితాలలో ఎవరినైతే ఆయన ఇష్టపడుతూ ఉన్నాడో, అంటే ఎవరిని ఇష్టపడతాడు? దేవుని చెప్పినటువంటి మాటల ప్రకారముగా బ్రతికినటువంటి వారును. దేవునికి స్తోత్రం. అయితే ఆయన నిన్ను ఇష్టపడాలంటే నువ్వు ఎలా ఉండాలి? దేవుని నోట నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా నువ్వు వినాలి, ఆ ఆజ్ఞలు పాటించాలి. ఆ కట్టడల ప్రకారంగా నువ్వు బ్రతికినప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడతాడు. చూడండి అన్నమాట, చదవండి ఒకసారి చదువుదామా. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరచను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యుని దేవుడు ఏ మనుష్యుని అయితే ప్రేమిస్తాడో ఆ మనిషి కొరకు దేవుడు సిద్ధపరిచాడండి. ఎప్పుడు సిద్ధపరిచాడు? జగత్తుత్పత్తి వేయబడక మునిపే వాటిని నీ కొరకు సిద్ధపరిచాడు. జగతుత్పత్తి వేయబడక మునిపే సిద్ధపరిచినటువంటి వాటిని దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేమై ఉన్నది? ఆయన నీకు ఏది ఇవ్వాలనుకుంటున్నాడో అది మర్మమై ఉన్నది, అది దాచిపెట్టబడినదే ఉన్నది. దేవునికి స్తోత్రం. చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ఉదాహరణగా 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనము. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఎల్కానా ఆమెను ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా అన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా చాలు. ఇక్కడ ఎల్కానా అనేటువంటి ఒక ఆయనకి 2 భార్యలు ఉన్నారు.
హన్నా, పెనిన్నా. మొదటి భార్య హన్నా, రెండవ భార్య పెనిన్నా. మొదటి భార్యకి పిల్లలు పుట్టలేదు. మొదటి పెళ్లి చేసుకున్న ఆమెకు పిల్లలు పుట్టలేదు. రెండవ భార్యకు పిల్లలు పుట్టారు. అయితే ఈమె ప్రతి సంవత్సరం కూడా దేవాతి దేవుని మందిరానికి వెళ్ళి బలి అర్పించేది. మొదటి భార్య బలి అర్పించడానికి వెళ్ళినప్పుడల్లా కూడా ఈమె రెండవ భార్య ఈ మొదటి భార్యను చూసి హేళన చేసేదంట. ఆమె యొక్క హేళన బట్టి ఈ హన్నా అనేటువంటి మొదటి భార్యకి విపరీతమైన బాధ, విపరీతమైన దుఃఖం కలిగేది. అయితే ఈ పెనిన్నా అనేటువంటి స్త్రీకి ఏం తెలియదో తెలుసా? దేవుడు ఎంత తెలివైన వాడో అనే విషయం తెలియదు. ఆమె అర్థమవుతుందా? ఈ పెనిన్నా అనేటువంటి రెండవ భార్య ఉంది కదా, ఈ రెండవ భార్యకి ఏం తెలియదంటే దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుడి యొక్క బలాన్ని ఈమెకు తెలియదు. ఎందుకు తెలియదంటే ఈ మొదటి భార్య పిల్లలు లేరని ఏటేటా దేవాలయంలోకి వెళ్ళి బలులు అర్పించి అక్కడ మొక్కుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని వచ్చేది. కానీ ఈమె ఏమనుకుంటుంది అంటే ఈమె దేవుడి దగ్గరికి వెళ్ళినా ఈమెకు పిల్లలు పుట్టరు. ఏమనుకుంటుంది? ఈమె దేవుడి దగ్గరికి వెళ్ళినా, ఎన్ని మొక్కులు మొక్కునా, ఎన్ని కోళ్ళు నువ్వు బలి అర్పించినా సరే నీకు పిల్లలు పుట్టరు అనుకుంటుంది. మనిషి యొక్క జ్ఞానము దేవుడి యొక్క జ్ఞానముతో పోల్చలేం. దేవుడు ఎంత జ్ఞానవంతుడో మనిషికి అసలు ఒక పత్తన అంట పట్టదు. ఈమెను చూసి, ఈమె చేస్తున్న భక్తి జీవితాన్ని చూసి, హన్నా చేస్తున్నటువంటి ఆ భక్తి జీవితాన్ని చూసి ఈ పెనిన్నా అనుకుంటుంది, దేవుడు ఏం చేస్తాడు, ఎప్పటికీ కూడా గొడ్రాలుగానే ఉంటుంది, ఈమెకు పిల్లలు పుట్టరు, ప్రతిసారి కూడా నేను ఈమెను ఏడిపించవచ్చు అనుకుంటుంది. అలాగ అనుకునే వారు ఉంటారా ఉండరా? ఒక వ్యక్తి బాధపడుతుంటే ఆ బాధను చూసి ఆ పుండి మీద కారం జల్లేటువంటి మనుషులు ఉంటారా ఉండరా? ఉంటారు. ఆ బాధ తీరితే బాగున్ను అనేటువంటి మనుషులు చాలా కొద్దిమంది ఉంటారు. కానీ నువ్వు బాధలో ఉంటుండగా ఆ బాధ మీద కొంచెం కారం చల్లి నువ్వు మరలా ఏడుస్తూ ఉంటే సంతోషించేవారు చాలా మంది ఉంటారు. ఇక్కడ ఈ పెనిన్నా అనేటువంటి రెండవ భార్య ఆ మొదటి భార్య విషయంలో అలాగే అనుకుంటుంది. ఏమనుకుంటుందంటే, ఇదిగో దేవుడు ఈమెకి సహాయం చేయడు, దేవుడు ఈమెకి పిల్లలను ఇవ్వలేడు అనుకుంటామని. కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? దేవుని జ్ఞానము మరుగైపోయింది. అది ఎప్పుడుంది? జగతోత్పత్తి వేయబడక ముందే దాచిపెట్టబడి ఉంది. దేవుడు నీకు ఏది ఇవ్వాలన్నా అందులోంచి తీసే, అనగా ప్రభువుని యేసుక్రీస్తులో నుంచి నీకు అది ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. ఆ విషయంలో ఈ పెనిన్నా అనేటువంటి స్త్రీ చాలా పొరపాటు పడింది. దేవుడు ఏమి చేయగలడు? ఆమెకి ఇంకా ఇవ్వలేడు, పిల్లల్ని ఇంకా ఇవ్వలేడు, ఈమెను బాగా బాధ పెట్టచ్చు అనుకుంది. ఏమైంది? చదమ్మా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 19-20 వచనాలు. తరువాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొని గనుక అన్న గర్భము ధరించి దినములో నిండినప్పుడు ఒక కుమారుడిని కనెను. చాలు. దేవుడు ఎంత గొప్ప జ్ఞానం గలవాడంటే నీ జీవితంలో ఆయన ఏమి చేస్తాడో నీవు తెలుసుకోలేనంత గొప్పవాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆమె అర్థమవుతుందా? ఈ పెనిన్నాకు తెలియదు. హన్నా జీవితంలో దేవుడు ఏమి చేస్తాడో అది తెలియనంత అజ్ఞానములామే ఉంది. దేవుడు ఎలాంటి వాడంటే నీవు దేని విషయమై ఆశపడుతూ ఉన్నావో, నువ్వు దేని విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నావో, వేటి విషయమై కన్నీరు కారుస్తూ ఉన్నావో, వేటి విషయమై మనుషుల మధ్య నువ్వు నిందల పాలవుతూ ఉన్నావో, వాటి విషయమై దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? నీవు కూడా నీ జ్ఞానానికి కూడా అందనటువంటిది ఆయన జ్ఞానము మర్మమై ఉన్నది, మరుగు చేయబడి ఉన్నది. అందులో నుంచి దేవుడు నీకు
ఇస్తూ ఉన్నాడు. మీకు ఏదైనా బాధల గురించి ఎవరికైనా చెప్పావనుకోండి, దాని గురించి వారు కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు. అది జరుగుతుందా? అది జరగవచ్చు, జరగక పోవచ్చు. వారు చేసేది. కానీ దేవుడు నీ కొరకు ఆదికి ముందే నీ కొరకు ఏం చేశాడు? అంతటినీ కూడా, నీకు వివాహం కావాలి, నీకు బిడ్డలు కావాలి, నీకు ఆరోగ్యం కావాలి, నీకు మంచి ఉద్యోగము కావాలి, నీ జీవితంలో బంధకాల చేత ఉన్నావు, నీకు స్వేచ్ఛ కావాలి, ఇలాగున ఏవేవైతే నీ జీవితంలో ఉండిపోయాయో వాటిని అంతటినీ కూడా నీ కొరకు ప్రత్యేకంగా వాటిని ఏం చేశాడు? మరుగు చేసి ఆయన ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆ మరుగు చేయబడినటువంటి వాటిని ఎవరికి ఇస్తూ ఉన్నాడంట? తనని ఎవరినైతే దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడో, అనగా ఆ దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క వాక్యమును ఉన్నట్టుగా పాటిస్తూ ఉన్నారు, వారికి అందరికీ కూడా వాటిని ఆ మరుగైన దానిలో నుంచి దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. అన్నకు అదే చేశాడు. చాలా కాలం పిల్లలు లేరు, ఆ గర్భము మూయబడి ఉంది. పిల్లలు లేనటువంటి వారిని, ఆ పిల్లలు లేనటువంటి ఆ స్త్రీని చూసిన వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు. చివరికి తన భర్తను చేసుకున్న రెండవ భార్య కూడా అలాంటి మాటలే మాట్లాడుతూ ఉంది. అలాంటి నిరుత్సాహమైన స్థితిలో ఉన్నటువంటి ఆమె జీవితంలోనికి ఆమెకి ఏది అవసరమై ఉన్నదో వాటిని దేవుడు ఆ మరుగైనటువంటి దానిలో నుంచి దేవుడు తీస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం కొరింథీయులు రాసిన పత్రిక ఆ మాటలంతా కూడా చదివితే ఆ పైన దానికి సంబంధించినది చూడండి, చదువుతూ ఉన్నాను. ఇది ఏమంటే, దేవుని జ్ఞానము మరుగైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగైండును, జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించును, ఇది లోకాధికారులు ఎవరికీ తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక ఇందులో గూర్చి దేవుడు తాను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయమునకు గోచరము ఆయను. ఈ మాటలు మన గురించి రాయబడి ఉన్నాయి. ప్రత్యేకముగా మన కొరకు ప్రత్యేకంగా రాయబడి ఉన్నాయి. మన జీవితంలో మనకు దేవుడు ఏవేవైతే ఇవ్వబోతూ ఉన్నాయో అది నువ్వు చూడలేవు, నీవు వినలేవు, నీ హృదయానికి కూడా అవి తగ్గవు. కానీ నీ కొరకు ఏం చేసి ఉంచాడు? ఆయన చక్కగా రెడీ చేసి ఉంచాడు. వాటిని ఆయా కాలములలో దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. కొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము. ఎస్తేరు 2వ అధ్యాయం 7వ వచనము. తన పిన తండ్రి కుమార్తె అయిన హదస్సా అని ఎస్తేరు తల్లి తండ్రి లేనిదే ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. చాలు. ఇక్కడ ఒక ఎస్తేరు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె పరిస్థితిని కానీ ఒకసారి గమనించినట్లయితే ఆమెకి తల్లి లేరు, తండ్రి లేరు. అంటే వారి గురించి ఏమని చెప్పొచ్చు? అనాథ. అంతేనా? తల్లి లేనటువంటి వారిని, తండ్రి లేనటువంటి వారిని అనాథులు అని పిలుస్తారు. ఇక్కడ అనాథులు అనేటువంటి వారి బ్రతుకులు ఎలాగుంటాయి ఎప్పుడైనా చూసారా? తల్లి సహాయం లేదు, తండ్రి సహాయం లేదు, ఇంకా అంతేకాకుండా వారి బంధువుల సహాయము లేనటువంటి వారి యొక్క బిడ్డల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి? చాలా దయనీయంగా ఉంటాయి. సమాజంలో చాలా తక్కువ వారుగా చూస్తారు. అంతేకాదు, ఎలాంటి పొజిషన్లో ఎంత గొప్ప పొజిషన్లో వారు ఉండడానికి అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఎవరైనా ప్రోత్సహించేవారు ఉండాలి, చదివించేవారు ఉండాలి, ఆ జ్ఞానమును పెట్టేవారు ఉండాలి, గైడెన్స్ ఇచ్చేటువంటి వారు ఒకరు ఉంటే, తల్లి కానీ తండ్రి కానీ ఉంటే వారు ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉంటారు. మరి ఇక్కడ హదస్సా అనేటువంటి ఎస్తేరు
తల్లి లేదు, తండ్రి లేదు. ఒక మనిషి పెంచుకుంటూ ఉన్నాడు. పెంచుకుంటున్నటువంటి వారి దగ్గర ఉండేటువంటి పిల్లలు ఎలా ఉంటారు తెలుసు కదా? ఎలా ఉంటారు? నా కడుపును పుట్టిన పిల్లల వంటి ప్రేమ వేరొకరు ద్వారా తెచ్చుకున్నటువంటి వారి పిల్లల్ని పెంచగలమా? ఎక్కడో ఒక దగ్గర ఏమొస్తుంది, ఎంత ఇష్టముగా ప్రేమించాలన్నా సరే ఏదో ఒక చిన్న బంధము దూరం చేస్తుంది. అందరితో సమానంగా చూడాలనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక చిన్నది భేదాభిప్రాయాన్ని కలుగజేస్తుంది. మరి ఈ హదస్స అనేటువంటి ఈ స్త్రీ అనాథగా బ్రతకాల్సినటువంటి ఈమెను ఒక మనిషి పెంచుకుంటూ ఉన్నాడంట. అంటే ఈమె బ్రతుకు ఎలాంటిదైనా ఈమె స్థితిలో ఉంటుంది. తల్లి లేరు, తండ్రి లేరంటే చాలా బాధపడాలా. అలాంటి వారిని చూసినప్పుడు మనకి కన్నీరు వస్తుంది. అలాంటి వారు బాధపడుతూ ఉన్నప్పుడు మనము బాధపడుతూ ఉంటాం. మరి అలాంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె వారిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటో తెలుసా? ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క వాక్యముల్లో ఏ మాటలైతే చెప్పబడతాయో, ఎలాగైతే బ్రతకమని చెప్తారో అలాగే వారు బ్రతుకుతారు, అలాగే వారు జీవిస్తారు. దేవుడు వాళ్ళు ఈ ఎస్తేరు కూడా అలాగే బ్రతికింది. దేవుని యొక్క గ్రంథాలలో, వారి యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో ఏ మాటలు అయితే చెప్పబడుతూ ఉన్నాయో, వారి తండ్రి కోల్పోయినా, తల్లిని కోల్పోయినా ఆమె మాత్రము దేవుని వాక్య ప్రకారంగా ఎలాగైతే జీవించాలని ఉంటుందో అలాగే బ్రతికేది ఆమె. మరి అలాగ బ్రతికినటువంటి ఆమె జీవితం కొరకు దేవుడు ఆమె జీవితాన్ని ముందుగానే ఒక బొమ్మని, ఒక ఆకారాన్ని, ఒక చిత్రాన్ని ముందుగానే ఏం చేశాడు? చిత్రీకరించాడు దేవుడు. ఎప్పుడు? వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయినప్పుడా? కాదు. వాళ్ళ వేరొకరి దగ్గర దత్తత తీసుకున్నప్పుడా? కాదు. ఈ ఎస్తేరు అనేటువంటి స్త్రీ కొరకు దేవుడు ఎప్పుడో అనగా ఈ భూమి పుట్టక ముందే ఆమె కొరకు ఒక శ్రేష్టమైన వాటిని దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. అది మరుగై ఎండిపోయింది. అది ఆమెకు తెలియదు, ఆమెను పెంచుకుంటున్నటువంటి ముద్దుకై కూడా తెలియదు. ఏమిటి మరుగైపోయినది? ఏంటి దాచిపెట్టినది? ఏమిటయ్యా ఉంది అంటే బైబిల్ గ్రంథంలో చూడండి, 2వ అధ్యాయం 17వ వచనము. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమె వష్టికి బదులుగా ఒక అనాథ పిల్ల ఆమె కొరకు దేవుడు ఏం దాచించాడు తెలుసా? ఒక అనాథని పెళ్లి చేసుకోవడానికి ఒక రాజు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రాజు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? రాజుల కుమార్తెలను, రాజుల వంశంలో ఉన్నటువంటి వారిని. కానీ ఈమె ఎవరు? బానిసలు. వీళ్ళందరూ కూడా ఆ దేశంలోనికి వెళ్ళిపోయి బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. ఆ బబులోని చెరలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఇలాంటి బ్రతుకులు కలిగినటువంటి ఈమె జీవితంలోని దేవుడు ముందుగానే ఈమె కొరకు తన భర్తగా కాబోతున్నటువంటి వారిని ఎవరిని సిద్ధపరచాడయ్యా అంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి రాజులందరినీ పరిపాలిస్తున్నటువంటి గొప్ప రాజుని ఆమె కొరకు దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. అప్పటికి ముందు ఆమెకి జ్ఞానం అనేది మరుగు చేయబడి ఉన్నది, తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆమె కొరకు ముందుగానే ఆ గొప్ప మహారాజుతో ఈమెకు పెళ్లి చేయడానికి దేవుడు సిద్ధపడ్డాడు. దేవుడి జీవితంలో ఏది జరగట్లేదు అని ఇప్పుడు అనుకోవద్దు. నీ కొరకు దేవుడు ఏం చేసి ఉంచాడు? ఒక శ్రేష్టమైన వాటిని. అది ఎస్తేరుకి అది ఆలోచించుకుంటే, ఒకవేళ రాజు నాకు భర్త అయిపోతే అని ఆలోచించుకుంటే ఎలా ఉంటుంది? పెళ్లి కాకముందు దేవుడు మన జీవితాలలో అంటే ఆ గొప్ప కార్యాలను, గొప్ప విషయాలను, గొప్ప వాటిని మన జీవితంలోనికి ఇవ్వడానికి ఆయన ముందుగానే ఉంచాడు.
ఒక మాట చూద్దాం. నేను బైబిల్ గ్రంథంలో నుంచి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దామా? దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము తీసారా? 4వ వచనం నుంచి త్వరగా చదువుద్దామా? జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడే వారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా పిల్లను గ్రోవి, పెద్ద వీణ సుంపోనియా, వీణ విపంచక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరును నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించిరి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. 12వ వచనం. రాజా తాము షద్రక్, మేషక్, అబేద్నెగో అను 3 యోధులు బబులోను దేశములో రాజకార్యములు విచారించుటకు నియమించితిని. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజింపలేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమను. చాలు. ఇక్కడ షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు అనేటువంటి వీరు ఆ చెరపట్టబడినటువంటి దేశంలో ఉన్నారు. ఆ దేశంలో ఉన్నటువంటి రాజు ఒక దండోర వేసి చెప్పాడు, ప్రకటించాడు. ఏమనంటే, ఇదిగో ఒక బొమ్మని, పెద్ద బొమ్మని పెడతాను. ఈ వాయిద్యాలు వాయించినప్పుడు ఆయా దేశాల్లో ఉన్నటువంటి వారందరూ వచ్చి ఆ బొమ్మ దగ్గరకు వచ్చి మొక్కాలి. మీరు మొక్కుతున్నటువంటి ఏ దేవుళ్ళు కూడా అప్పుడు మొక్కకూడదు, ఈ బొమ్మను మాత్రమే మీరు మొక్కాలి అని చెప్పారు. అయితే అందరూ విన్నారు. వారితో పాటు వీరు కూడా, షద్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా విన్నారు. కానీ అందరూ పాటించారు, కానీ ఈ 3 కూడా పాటించలేదు. ఎందుకంటే వీరి యొక్క గ్రంథము, వీరి యొక్క ధర్మశాస్త్రము, ఈ యూదుల యొక్క పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తాయంటే, నేనే దేవుడిని, నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండకూడదు, వారిని మొక్కకూడదు అని చెప్తుంది. నేనే అనగా ప్రభు అయినా యేసే దేవుడు, యేసు తప్ప మరొక దేవుడిని మీరు మొక్కకూడదు అని చెప్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞను తిరస్కరించేశారు. ఏ మాట అంటే వీరు వినిపిస్తున్నారు? వాళ్ళ గ్రంథము ఏదైతే చెప్తుందో, వారి గ్రంథములో ఏ ఆజ్ఞలైతే ఉన్నాయో ఆ ఆజ్ఞల్ని మేము పాటిస్తాము, కానీ మీరు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞల్ని మేము పాటించము. చాలా ఖండితంగా చెప్పారు. చూడండి, ఏమన్నా నచ్చదమ్మా? 13. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును, మేషకును, అబేద్నెగోను పట్టుకుని రండిని ఆజ్ఞేయగా వారు ఆ మనుష్యులను పట్టుకుని రాజు సన్నిధిని తీసుకుని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటం లేదనియు, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరించటం లేదని నాకు వినబడినది. అది నిజమా? 16వ వచనం. షద్రకు, మేషకు, అబేద్నెగోలు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరము ఇయ్యవలనన్న చింత మాకు లేదు. చాలు. వీరన్నారు, దేవుడు వారు పెట్టినటువంటి ఆ బొమ్మలు పూజ చేయడానికి ఇష్టపడలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి వారు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా, మన దేశంలో ఉన్న వారందరూ ఈ యొక్క వాయిద్యాలు వాయించినప్పుడు వచ్చి నీవు పెట్టినటువంటి ఆ బొమ్మకు నమస్కారం చేశారు, కానీ వీళ్ళు 3 కూడా నమస్కారము చేయలేదు. నమస్కారం చేయలేదు. ఎందుకు చేయలేదో తెలుసా? రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ కంటే
ఆ రాజులను ఏర్పాటు చేసినటువంటి దేవాతి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ గొప్పది అని నమ్మారు. ఎలాంటిదో తెలుసా? ఎదుగో నీవు పట్టినటువంటి బొమ్మలు కానీ, నీవు పెట్టినటువంటి ఆకారములు కానీ, ఈ మనుషులు కానీ మేము ఆరాధించకూడదు. మేము దేవాతి దేవుడైనటువంటి ప్రభువుని మాత్రమే మేము ఆరాధించాలి అని వారిని కంచిగా చెప్పారు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు ఎవరిని ఇష్టపడుతూ ఉన్నాడు? దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే పాటిస్తూ ఉన్నారో వారిని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి ఈ ముగ్గురిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ రాజు ఏం చేస్తూ ఉన్నాడు? చంపాలి అనుకుంటూ ఉన్నాడు. వీళ్ళకి ఏం తెలుసా? ఈ రాజుకి, అక్కడ ఉన్నటువంటి వారికి, వీరి మీద చాడీలు చెప్పేటువంటి వారికి వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడో వారికి తెలియదు. వీరి కొరకు దేవుడు ఏది దాచిపెట్టి ఉంచాడో వారికి తెలియదు. దేవునికి స్తోత్రం. ఈ షద్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి ఈ మనుషులైనటువంటి వారి కొరకు దేవుడు ఏది ఏర్పాటు చేసి ఉంచాడో ఆ రాజుకు తెలియదు, అక్కడ ఉన్నటువంటి వారికి కూడా తెలియదు. దేవుడు అదే విషయంతో మాట్లాడుతూ ఉన్నాడు మనతో కూడా. మన జీవితంలో దేవుడి కొరకు కానీ నిలబడగలిగినట్లయితే, దేవుని వాక్య ప్రకారముగా పరిశుద్ధముగా బ్రతకగలిగినట్లయితే, నీ కొరకు దాచి ఉంచినటువంటి వాటిని